పొలంలో ఒక చీమ ఒక మిడత ఉండేవి. చీమ ఎప్పుడు నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకుని వెళ్ళి తన పుట్టలో దాచిపెట్టుకోవడంలో హడావిడిగా ఉండేది. మిడత మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది. పంటల మీద వాలి తిన్నంత తిని పాడు చేసినంత పాడు చేసి ఆనందిస్తూ ఉండేది. ఒకరోజు నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఒక బియ్యపు గింజను లాగలేక లాక్కుంటూ వెళుతున్న చీమను చూసి మిడత పకపకా నవ్వసాగింది. చీమకు కోపం వచ్చి, ఓసి పొగరబోతు మిడత, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నించింది. అందుకు మిడత, నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. నువ్వెంత, నీ ఆకలి ఎంత? ఎందుకు ఎప్పుడు ధాన్యం లాక్కు వెళ్ళి పుట్టలో పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతుంటావు? నాలాగా హాయిగా పాటలు పాడుకుంటూ తిరగవచ్చు కదా అంది. చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. కోతలు పూర్తయి పంట అంతా రైతుల ఇళ్లకు వెళ్ళిపోయింది. ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి. తోట అంతా వర్షంతో ముద్ద ముద్ద అయిపోయింది. మిడతకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అప్పుడది చీమ ఇంటికొచ్చి, మిత్రమా, వర్షంలో తడిసిపోతున్నాను, ఆకలికి చచ్చిపోతున్నాను, నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండను, నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా ఇంత పెట్టు అంది. చీమ పకపకా నవ్వి, వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను, ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి, భవిష్యత్తు కోసం ముందు చూపు చాలా అవసరం. Subscribe, like. Thanks for watching.